IVS ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో మ్యాథ్స్ కంటెంట్లో ఉన్నాము, అంకగణితం చెప్పుకున్నాము, నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థ కూడా చెప్పుకున్నాము. మూడవది రేఖాగణితం అంటే జామితి గురించి చెప్పుకుంటున్నాము. ఇందులో ప్రాక్టీస్ బిట్స్ కొన్ని చేసుకున్నామండి, కొన్ని కీ కాన్సెప్ట్స్ కూడా చెప్పుకొని ఉన్నాము. సో కంటిన్యూగా చూడండి. కీ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఫార్ములాస్ వస్తేనే మనకి ప్రాక్టీస్ బిట్స్ బాగా అర్థమవుతాయి, షార్ట్ కట్స్లో ఉపయోగించుకోగలుగుతామండి. సో కొన్ని కీ కాన్సెప్ట్స్ నుంచి చాలా వరకు బ్లాంక్స్ వస్తూ ఉంటాయి డిఎస్సీలో, ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ఎస్ని కేంద్రంగా, ఎస్ అంటే పర్వత కేంద్రం, ఎస్ని కేంద్రంగా వృత్తం గీస్తే అది ప్రతి శీర్షాలను తాకుతూ పోతుంది. దీన్ని పరివర్త కేంద్రం అంటారు. ఇది త్రిభుజ మధ్యగత రేఖల మిళిత బిందువు అంటే గురుత్వ కేంద్రం అండి. ఇదేమో అల్పకోణ త్రిభుజంలో త్రిభుజ కేంద్రంలోను, లంబకోణ త్రిభుజంలో కర్ణం మధ్య బిందువు వద్ద, అధిక కోణ త్రిభుజంలో త్రిభుజ బాహ్యంలోనూ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది వచ్చిందండి డిఎస్సికి. అల్పకోణ త్రిభుజంలో త్రిభుజ కేంద్రంలో ఉంటుంది, లంబకోణ త్రిభుజంలో కర్ణం మధ్య బిందువు దగ్గర ఉంటుంది పరివర్త కేంద్రం. అధిక కోణ త్రిభుజంలో అయితే బాహ్యంలో ఉంటుంది. ఒక త్రిభుజంలో కోణాల సమద్వికరణ రేఖల మిళిత బిందువునే కోణ సమద్వికరణ రేఖల మిళిత బిందువు. ఇక్కడేమో లంబ సమద్వికరణ రేఖల మిళిత బిందువు అండి ఇది పరివర్త కేంద్రం అనేది. ఇక్కడ కోణ సమద్వికరణ రేఖల మిళిత బిందువు ఏమో అంతర కేంద్రం అవుతుంది, ఇన్ సెంటర్. ఇదేమో సెంటర్ అండి. నెక్స్ట్ ఇది ఎల్లప్పుడూ త్రిభుజం అంతరంలోనే ఉంటుంది. అంతర్కేంద్రం అంటే అంతరంలోనే ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ త్రిభుజ భుజాలకు సమాన దూరంలో ఉంటుంది. దూరాన్ని వ్యాసార్థంగా కేంద్రంగా ఒక వృత్తం గీస్తే అది త్రిభుజ భుజాలను తాకుతూ ఉంటుంది. అదేవిధంగా త్రిభుజ భుజాలను పొడిగించగా ఏర్పడిన రెండు బాహ్య కోణాల సమద్వికరణ రేఖల మిగిలిన అంతర్కోణ సమద్వికరణ రేఖ యొక్క మిళిత బిందువుని బాహ్య కేంద్రము అంటారు. ఒక త్రిభుజానికి ఇవి 3 ఉంటాయండి, R1, R2, R3. R అనేది అంతర వ్యాసార్థము, R1, R2, R3 అనేది బాహ్య వ్యాసార్థాలు అవుతాయి. వీటి మీద సమ్స్ కూడా వస్తుంటాయండి. త్రిభుజ వైశాల్యం వచ్చి ½ B ఈక్వల్ టు భూమి, H ఈక్వల్ టు దాని మీద గీయబడిన లంబము. ఏబీలు భుజాలు కలిగిన త్రిభుజ వైశాల్యం హెరాన్ సూత్రం ప్రకారం డెల్టా ఈక్వల్ టు √S ఆఫ్ S మైనస్ A, S మైనస్ B, S మైనస్ C, S ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C/2. శీర్షం ఏ గుండా పోయే ఉన్నత పొడవు 2δ/A. అంతర్వృత్త వ్యాసార్థం r ఈక్వల్ టు δ/S. ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్, బ్లాంక్స్ కింద వస్తాయండి. డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. నెక్స్ట్ R1, R2, R3లు బాహ్య వృత్త వ్యాసార్థాలకు కలిగిన త్రిభుజ అంతర్వృత్త వ్యాసార్థం R అయిన 1/r ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3 మరియు డెల్టా ఈక్వల్ టు √R ఇంటూ R1 ఇంటూ R2 ఇంటూ R3. స్వరూపత ఒకే ఆకారం కలిగి ఉన్న పటాలను స్వరూప పటాలు అంటారు. రెండు బహుభుజులు స్వరూపాలు అవ్వాలంటే అనురూప భుజాల నిష్పత్తులు, అనురూప కోణాలు సమానం కావాలి. రెండు త్రిభుజాలు స్వరూపాలు కావాలంటే వాటి అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి, లేకపోతే అనురూప కోణాలు సమానంగా ఉండాలి. భూభువు నియమము, భూకోభు నియమము, కోకో నియమము, కోకో స్వరూపత. 3 కోలు 2 కోలు 2 ఉంటాయండి. రెండు స్వరూప త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తి A/B అయితే మధ్యగత రేఖల నిష్పత్తి A/B, అనురూప ఉన్నతుల నిష్పత్తి A/B, చుట్టుకొలతల నిష్పత్తి A/B, వైశాల్యాలు మాత్రం A²:B². ఇవి సమానంగా ఉన్నాయండి, మధ్యగత రేఖలు, ఉన్నతులు, చుట్టుకొలతలు. సర్వసమానత్వం తెలుసు కదండి. ఒకే ఆకారం ఒకే పరిమాణం కలిగిన పటాలని సర్వసమాన పటాలు అంటారు. త్రిభుజ సర్వసమానత్వ నియమాలు భూభూ సర్వసమానత్వ నియమము, భూకోభు, కోభూకో, లంకాభు. పైథాగర సిద్ధాంతము లంబకోణ త్రిభుజంలో కర్ణం మీద గీసిన వర్గము, కర్ణం మీది వర్గం మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. పైథాగరియన్ త్రికాలు ఇవి. 3² + 4² = 5², 5, 12, 13, 7, 24, 25 ఇలా మొదలైనవి పైథాగరియన్ త్రికాలు. వీటిని గుణిజాల సమూహాలు కూడా పైథాగరియన్ త్రికాలు అవుతాయి. పక్కపటంలో త్రిభుజం ABC అనేది లంబకోణ త్రిభుజము, BD అనేది పర్పెండిక్యులర్ TS. దీని నుండి PC ఈక్వల్ టు AB అవుతుంది. తర్వాత 1/p² ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b² అండి. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్స్ తర్వాత చూసుకుందాం. ముందు ప్రాక్టీస్ బిట్స్కి వెళ్దాము. అందులో వచ్చేసి ఒక వృత్తంలో 20 సెకండ్ నుంచి చెప్పుకోవాలండి. ఒక వృత్తంలో వీలైనంత పెద్ద చతురస్రం అంతర్లింగించబడింది, ఆ తర్వాత చతురస్రం వీలైనంత పెద్ద వృత్తం అంతర్లింగించబడిందని భావించండి. అప్పుడు ఆ రెండు వృత్తాలని మధ్య గల వైశాల్యం దేనికి సమానంగా ఉంటుంది? ఈ విధంగా తీసుకుంటే డయాగ్రాము
ఇప్పుడు ఈ 4 పీసెస్ అనేది వెనక్కి మడిచామనుకోండి మనం, అప్పుడు అది చిన్న వృత్త వైశాల్యానికి సమానం అవుతుందండి. ఇది మనం చక్కగా మోడల్ చేసుకొని చూసుకుంటే బాగా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఒక దీర్ఘచతురస్రం ఏబిసిడిలో ఏబి ఇచ్చారు, బీసీ ఇచ్చారు. ఈ బీసీ యొక్క మధ్య బిందువు అయితే ట్రయాంగిల్ ఏబిఈ వైశాల్యం ఎంత అన్నారు. సో అక్కడ ఏబిఈ వైశాల్యం ఎంత అంటే 24 అవుతుందండి. ఎందుకంటే ఈ ఏబి అనేది భూమి, సిబి అనేది 8.5 ఇంటూ బేస్ ఇంటూ హైటు. సో ఆ ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం అంటే 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేస్తే మనకి 24 వచ్చేసిందండి. నెక్స్ట్ ఒక వృత్తానికి బాహ్య బిందువు పి నుండి స్పర్శరేఖ పీటీ, ఛేదన రేఖ పిఏబీలు గీయబడ్డాయి. పీటీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు, పిఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు అయితే ఏబీ యొక్క పొడవు సెంటీమీటర్లు. డిఎస్సిలో ఇచ్చారండి. ఇది పైనది డిఎస్సి 2012, ఫస్ట్ది డిఎస్సి 2012, ఇది కూడా డిఎస్సి 2012లోనే ఇచ్చారండి. సో దీనికోసం డయాగ్రామ్ ఇలా వేసుకోవాలి. వేసుకుంటే మనకి పిఏ ఇంటూ పీబీ ఈక్వల్ టు పీటీ స్క్వేర్ అని ఫార్ములా గుర్తు రావాలండి. పిఏ ఇంటూ పీబీ ఈక్వల్ టు పీటీ స్క్వేర్. దాని ప్రకారం 4 ఇంటూ పిఏ మనకు 4 ఇచ్చారు, పీబీ ఇవ్వలేదు. పీటీ అనేది 6 ఇచ్చారు, 6 స్క్వేర్ అంటే 36. అప్పుడు పీబీ ఈక్వల్ 9 అవుతుందండి. సో పీబీ 9 అయింది కదా, వాళ్ళు ఏమడుగుతున్నారు మనకి ఓ నుంచి ఏబీ యొక్క పొడవు అని అడుగుతున్నారు. సో ఏబీ యొక్క పొడవు ఏమవుతుంది, అప్పుడు 5 అవుతుంది, ఎందుకంటే 4 + 5 9 కాబట్టి. నెక్స్ట్ ఓ అన్నది 2 ఏకకేంద్ర వృత్తాల కేంద్రము. 2 వృత్త వ్యాసార్థాల మొత్తం 33 సెంటీమీటర్లు అయినా పెద్ద వృత్తానికి ఇవ్వబడిన ఏడి చిన్న వృత్తాన్ని బీసీల వద్ద ఖండిస్తే అప్పుడు ఏడి ఇచ్చారు, బీసీ ఇచ్చారు, అయినా ఓ నుండి ఏడికి గల దూరం ఎంత అని అడుగుతున్నారు. సో దీనికోసం అని చెప్పి సమ్ చేసుకోవాలి. అభ్యర్థులు చేయగలరని కోరుకుంటున్నానని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఈ సమ్ము. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబీసీ త్రిభుజంలో యాంగిల్ ఏ ఈక్వల్ టు 60 degrees, యాంగిల్ బి ఇచ్చారు. ఓ కేంద్రంగా గల వృత్తం భుజాలని డిఎఫ్జిహెచ్కే వద్ద ఖండిస్తే డి ఈక్వల్ టు ఎఫ్జి ఈక్వల్ హెచ్కే అయినా యాంగిల్ బీఓసి అంత టెట్కమ్ టీఆర్టీ 2017లో సమ్ అండి ఇది. సో ఈ విధంగా డయాగ్రామ్ వేసుకున్నప్పుడు మనకి యాంగిల్ బీఓసి ఎంత అని అడుగుతున్నారు. సో ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ వస్తే 3 యాంగిల్ ఏమవుతుంది, 180లోంచి 2 యాంగిల్ని యాడ్ చేస్తే అప్పుడు మనకి 3 యాంగిల్ 72 వస్తుంది. ఇక దాంట్లో ఇప్పుడు యాంగిల్ బీఓసి వచ్చేసి దీంట్లో హాఫ్ అండి. 48లో హాఫ్ 24, 72లో హాఫ్ 36. రెండింటిని యాడ్ చేసి 180లో తీసేస్తే మళ్ళీ చిన్న ట్రయాంగిల్లో ఈ యాంగిల్ వస్తుంది, అదే బీఓసి అవుతుందండి.